అందుకే సౌండ్ రావట్లేదు మీ దగ్గర నుంచి కదా. ట్రాఫిక్ హార్న్ సౌండ్ విని 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 కానీ మీటర్కి వచ్చిన తర్వాత, అది కూడా మాస్ మీటర్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా మాస్ రియాక్షన్ కావాలి. అప్పుడే ఒక 100 ఎక్కడ తొక్కు 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 100 మీద ఉండాలి. ఇప్పుడు ఏదా సౌండ్ ఒకసారి ఇటుపక్క సరే, ఇటుపక్క నుంచి బా ఏమన్నా అరిచారా? అరవడంలో ఏమన్నా అవార్డు ఉంటే అన్ని అవార్డులు మీకే ఇచ్చేయాలబ్బా ఆ రేంజ్లో. సో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. చెప్పట్లేదా గుడ్ మార్నింగ్? నేను టీచర్లాగా అనిపించలేదు, అందుకే నేను చెప్పట్లేదు మీరు. సో మీటర్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే లైవ్లో వీక్షిస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా, నా ఫ్యాన్స్ కాదండి, నేను కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అలాగే మైత్రి మూవీస్ని అభిమానించే వాళ్ళందరికీ, క్లాప్ ఎంటర్టైన్మెంట్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మరి తొక్కు 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 100 మీద ఉంటుందని చెప్పారు టీజర్లో. ఆ టీజరే అలా ఉంటే ట్రైలర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం అందరం విట్నెస్ చేయబోతున్నాం. అయితే ట్రైలర్ లాంచ్ చేయడానికి ఎవరుంటే బాగుంటుందా అనుకున్నాం మేము. అంటే అప్పుడు చెర్రీ గారు చెప్పారు, ప్రేక్షకుల కంటే పెద్దవాళ్ళు ఎవరుంటారండి అని చెప్పారనమాట. అండ్ ఫ్యాన్స్ కంటే అభిమానం ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పారనమాట. అందుకని ఇవాళ ట్రైలర్ లాంచ్ ఏ తెల్ల చొక్కా నీతో, పసుపు చొక్కా నీతో, కళ్ళజోడు మీతో, అండ్ మీ అందరి చేతుల మీదుగా ఇప్పుడు మీటర్ ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. రెడీయా లాంచ్ చేయడానికి? మీరే ఇవాళ సెలబ్రిటీస్, సో మీతోనే ఇవాళ లాంచ్ అనమాట. సో క్లాప్. జై కిరణ్ అబ్బవరం అన్నా. ఏది ఇంకొకటి ఉంటుంది, కిరణ్ అబ్బవరం దెబ్బ అబ్బో అబ్బాట. సో ఈ స్లోగన్స్ బాగుంటాయి. అండ్ ఎస్, మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెన్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చిరంజీవి గారు, నాకైతే చెర్రీగా అందరికీ తెలుసు. సో చెర్రీ గారి నిర్మాణంలో, రమేష్ గారి దర్శకత్వంలో, సాయి కార్తిక్ గారు వారి సంగీత సారథ్యంలో కిరణ్ అబ్బవరం అండ్ అతుల్య రవి నటించిన సినిమానే మీటర్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ చూసాం, సూపర్ హిట్ అయిపోయింది అది. అండ్ దాని తర్వాత చమక్ చమక్ పోరి అంటూ ఆయన వచ్చారు, ఆ మాస్ స్టెప్పులతో అదరగొట్టారనమాట. సో ఇప్పటివరకు ఆ పాట వింటూనే ఉన్నాం, స్టెప్పులు వేస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు ట్రైలర్ని మనందరం విట్నెస్ చేయబోతున్నాం ఇంకాసేపట్లో. మరి ఆలస్యం చేయకుండా ముందొచ్చిన టీజర్ని చూసేద్దామా? రెడీయా? అది పవర్తో నడిచే మీటర్ కాదు, అది పొగర్తో నడిచే మీటర్ అనమాట. మరి మీటర్ టీజర్ ప్లే వచ్చారండి. మీటర్కి ఆయిల్ లాంటి ఆయన. సో సప్తగిరి గారికి ఇప్పుడే స్వాగతం పలుకుతున్నాము. అండ్ అతుల్య రవి, ఆ బ్యూటిఫుల్ అతుల్య హియర్, చమక్ చమక్ పూరి చూసారు కదా. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్టర్ గారు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అన్నా వెళ్ళన్నా, లోపలికి వెళ్ళి త్వరగా వెళ్ళి అన్నాడు. నువ్వు రాలేదేంటన్నా? నేను హీరోయిన్ని తీసుకొస్తానన్నాడు. ఎట్లుందండి వ్యాపారం? పదన్నా లోపలికి వెళ్దాం కదా, షూటింగ్ ఆపుకొని మీరు వచ్చారని లే, హీరోయిన్ వస్తున్నా మర్చిపోయాడని వేరే థియేటర్కి వెళ్ళిపోతే ఎలా అని జాగ్రత్తగా హీరోయిన్ తీసుకొచ్చారు. సరే రమేష్, ఓకే ఓకే, అందుకేనా మీరు పువ్వుల చొక్కా వేసుకొచ్చారు ఇవాళ? ఓకే, డైరెక్టర్ ఏంటి హీరో కాస్ట్యూమ్లో ఉన్నారు అనుకున్నాను నేను. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మీటర్ టీజర్ని చూసేద్దాం. టీజర్ ప్లే. చూసిన టీజర్ చూస్తుంటేనే అంత కిక్ వస్తాయి. కాసేపట్లో మనం ట్రైలర్ చూడబోతున్నాం. బట్ దానికంటే ముందు చమక్ చమక్ పోరి ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి ఆ పాటని ఇంకొకసారి చూసేద్దాం. ఏమంటారు అతుల్య? అవునా? కూర్చొని స్టెప్ వేయడం ఎలా అనేది ఇప్పుడు సప్తగిరి గారు మనకి నేర్పిస్తారు. సో పాట వేసేయండి అమ్మా. మీరు మీకు యాక్టింగ్ చేసినందుకే కదా రెమ్యునరేషన్ ఇచ్చారు. యాంకరింగ్ కూడా ఇస్తున్నారా? చెర్రీ గారు మీరు యాంకరింగ్ కూడా ఇస్తున్నారా? చెప్పండి. లాగొద్దు ప్లీజ్ సాంగ్. ఏమన్నా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో పాట కూడా అంతే అందంగా ఉంది. మెరిసిపోతుంది చమక్ చమక్ అన్నందుకు. అండ్ మరి ఇప్పుడు వచ్చిన పని చేసేద్దామా? ట్రైలర్ చూసేద్దామా? రెడీయా? నేను 5 అంటాను, మీరు 4 అన్నారు. రెడీ? మరి ఆలస్యం చేయకుండా 5, 3, 1 మీటర్ ట్రైలర్ ప్లే. వావ్,
సూపర్. మీకు ఏమేం కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది పక్కా మాస్ మీటర్. సో రమేష్ గారు ఇలా పువ్వుల చొక్కా వేసుకున్నారు కదా, సాఫ్ట్ అని అనుకున్నాం, కానీ ఆయనలో మాస్ అలానే లోపల ఉందని అర్థమైంది. అండ్ ఎస్, అమేజింగ్ సినిమాతో. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు అంటున్నారు. ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన రోల్స్ అన్నీ కూడా ఒక మీటర్లో చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఎస్, ఇప్పుడు ఒక మాస్ మీటర్తో కిరణ్ అబ్బవరం గారు మన అందరి ముందుకే వస్తున్నారు. బట్ ఎస్, ఆయన అన్ని పాత్రలు మీటర్లో చేస్తారు కాబట్టే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇది తొక్కు 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 100 మీద ఉంటుంది అంటున్నారు. ఏంటండి మీటర్ సూపర్ హిట్, ఇది కూడా గిచ్చి చెప్పాలా? సో వీళ్ళందరూ వస్తారు ఇప్పుడు, అంతే కదా? ఏం మాట్లాడట్లేదండి. అయ్యోయ్యో, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నట్టుంది, ఏమన్నా నవ్వారా మీరు అసలు? ఓకే, సో పిలిచేద్దాం, మనం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. వాళ్ళందరూ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ అభిమానం అలాంటిదనమాట. మీతో మాట్లాడితే వచ్చే కిక్ అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్, మీ కెరియర్ హిస్టరీలో కూడా చూసుకుంటే ఇది ఎప్పటికీ ఉండిపోయే సినిమా. అండ్ ఇది ఒక న్యూ అవతార్ని మనందరికీ చూపించే సినిమా కిరణ్ గారి దగ్గర నుంచి అని చెప్పాలి. ఎస్, మరి డేట్ ఫిక్స్ అయిపోయింది. 7వ తారీఖు ఏప్రిల్ మనందరి ముందుకి వచ్చేస్తుంది. అండ్ ఒక పని పట్టడానికి అని చెప్పాలి మీటర్. ఆలస్యం చేయకుండా టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ప్రొడ్యూసర్ గారిని, సో ఐ రిక్వెస్ట్ చెర్రీ గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ అలేఖ్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలేఖ్య గారు ఒకటోసారి ఫోటో ఆప్ కోసం అలేఖ్య గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ముందుగా ఆర్ట్ డైరెక్టర్ జేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నారు? అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూశారు కదా ఎలా ఉందో, సినిమా కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలు చేసే అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ చెర్రీ గారికి, మన హీరో మన కిరణ్ గారికి, అండ్ డైరెక్టర్ రమేష్ గారికి, అదేవిధంగా నా సినిమాలో చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ కాస్ట్యూమ్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హర్ష గారు ఒక మాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ చెర్రీ సార్, థ్యాంక్ యూ కిరణ్ అన్న, థ్యాంక్ యూ రమేష్ అన్న. ఫోన్లో కూడా చెప్పి ఫోన్ చేసి. ఓకే, వీళ్ళ మాటల కంటే నా వాకింగే ఎక్కువైపోయింది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇప్పుడు మనందరికీ ఒక మంచి స్పీచ్ని, ఒక లెంతీ స్పీచ్ని ఇవ్వబోతున్నారు అనమాట. వెంకట్ సి దిలీప్ గారు రండి, డిఓపి వెంకట్ గారు రండి. Hello everybody. First of all, thank you for the opportunity, Cherry Garu. I hope I'll live up to the expectations. And ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో ట్రైలర్ చూసారు, చాలా భారీగా కనపడింది. సో లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్. అట్ ద సేమ్ టైం ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ప్రతి రూపాయిని చూపించాము. అండ్ దానికి ముఖ్య జేవి గారు, ఫెంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్, డెబ్యూ ఆల్మోస్ట్, అండ్ lot of projects. I'm looking forward to work with you. At the same time, నా గురించి నేను చెప్పుకోకూడదు. మా సూర్య గారు, ఎక్స్ట్రాడినరీ రైటింగ్. హిస్ కొలాబరేషన్ విత్ ద డైరెక్టర్ వాజ్ అమేజింగ్. డెఫినెట్లీ మీరు సినిమా చూసినప్పుడు యుల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హీరోయిన్, మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫర్ షూర్. మీరే చెప్పాలి స్క్రీన్ మీద ఎలా కనపడింది అనేది. సో జస్ట్ ఎంకరేజ్ హర్. దేర్ యూ గో, దట్స్ ద రెస్పాన్స్. సాయి కార్తిక్ గారు, ఎప్పుడు చేయలేదు మనం, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మీరు చూసారు, హౌ ఈస్ ద మ్యూజిక్? ఆర్ఆర్ కానీ అంతా ఫ్యాంటాస్టిక్ సార్. మంచి మంచి మ్యూజిక్ ఇచ్చారు, విజువల్స్కి ఎక్స్ట్రాడినరీ. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి,
రండి. ఆయన బిజీగా ఉన్నారండి. ఇక 7th కి టికెట్లు అడుగుతున్నారు. ఆయన చాలా 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 బిజీ ఉంటారు ఇప్పుడు. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. మీరు చూస్తే మీకు ఏమనిపించింది? కమర్షియల్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉంటారా ఉండరా? ఉంటాడు కదా. ఎక్స్ట్రాడినరీ. ఎలా ఉంది కట్, ఎలా ఉంది? అదే స్పీడ్లో సినిమా కూడా ఉంటుంది, అదే స్పీడ్లో ఉంటుంది. ఎమోషన్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి, మీరు చూసుకోండి. అందరి దగ్గర నుంచి బాగా లాక్కున్నాడు. సూర్య గారి దగ్గర నుంచి కానీ, నా దగ్గర గురించి కానీ, జేవి గారి దగ్గర నుంచి, హూఎవర్ ఇట్ కెన్ బి, బాగా తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ బ్రదర్ అని పిలుస్తారు కిరణ్. ఆయన పేరులోనే ఉంది. ఎట్లా స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బీ హిస్ బెస్ట్ ఫిల్మ్ బై సో ఫార్. స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్, విజువల్లీ స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్. మంచి పర్ఫార్మర్ అనిపించుకుంటాడు కమర్షియల్ ఫిల్మ్లో. యునో ఏదో ఆబ్జెక్టివ్గా కనపడినట్టు కాకుండా హీ విల్ టేక్ అస్ ఇన్ టు దోస్ ఎమోషన్ అనమాట, ఫర్ షూర్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. రియల్లీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అతుల్య కావచ్చు, కిరణ్ కావచ్చు. వెరీ కంఫర్టబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ ఆన్ సెట్. మనకి ఏది కావాలంటే ఇంకో 2-3 సార్లు అడిగినా ఇస్తారు. అండ్ వెరీ ఫ్రెండ్లీగా జరిగింది. And thank you everyone, my camera department, direction department, and also production department. Baba Sai garu avachu, Alekya avachu, they were all on the set. So thank you, and that was it. థ్యాంక్ యూ అండి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత మాట్లాడతారని. నేను సినిమాటోగ్రఫర్లు ఇంత మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు. బట్ ఎస్, అది సినిమా మీద ఇలాంటి సినిమా చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ అనమాట. అది ఆయన స్పీచ్లో వినిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి ఎవరు చెప్పలేదు అంటున్నారు కదా, మామూలుగా లేదు మీటర్. మరింత అందంగా ఉంది, దానికి మీరే కారణము. అండ్ ఇప్పుడు సూర్య గారు, రైటర్ సూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. By the way, one of the fantastic combinations, హీరో గారు సప్తగిరి గారిది. మామూలు కూడా కాదు, మీరు చూస్తారు కదా. వీళ్ళు రాసిన డైలాగులకి మీరు 10 ఎక్స్పెక్ట్ చేస్తే 100 ఉంటుంది. అంటే అదే ఏదో ఓవర్ యాక్షన్ అని కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మంచి టైమింగ్ పట్టుకున్నారు ఇద్దరు. అసలు చాలా మామూలు కాంబినేషన్ కాదు. మీరు ఇంకా చాలా కాంబినేషన్స్ చూస్తారు అలాంటి సేమ్ కాంబినేషన్. అది థ్యాంక్ యూ అండి. సూర్య గారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఈవెంట్ని అందరూ సక్సెస్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంటు మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఉన్న ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతారండి. ఈ సినిమా గురించి మా డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు లాస్ట్ టైము. సమ్మర్లో సమ్మగా ఉంటుంది అన్నారు. సమ్మర్లో సమ్మగాతో పాటు థియేటర్లో చాలా దమ్ముగా ఆడుతుందండి సినిమా. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అండి. చెర్రీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ ఇప్పుడు ఇచ్చేద్దామా? ఇక్కడ కూడా మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం కూడా స్పీచ్ మీరు చెప్పాలి కాబట్టి సప్తగిరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్? మనం టీజర్ చూసాం, దాని బిఫోర్ కిరణ్ అబ్బవరం మూవీస్ చాలా చూసాం. సో తమ్ముడు, ఈ టీజర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం గారితో పాటు ఇంకో ఇద్దరు గురించి గొప్పగా మాట్లాడాలండి. అది గూస్ బూమ్స్ వచ్చేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సాయి కార్తిక్ గారికి సార్ ఎక్స్ట్రాగా చేశారు సార్. నేను దాని బిఫోర్ వితౌట్ ఆర్ఆర్ డబ్బింగ్లో చూశాను. సో ఓకే, ఏదో పోయింది అనుకున్నాం. బట్ ఈ ఎఫెక్ట్స్తో, మీ సౌండ్ ఎఫెక్ట్స్తో నెక్స్ట్ లెవెల్కి సినిమా తీసుకెళ్లారండి. సో సాయి కార్తిక్ ఈరోజు హీరో, నో డౌట్ అందులో. అలాగే మా రైటర్ సూర్య డైలాగ్స్ ఎలా పేల్చాడో తెలుసు కదండి, నో డౌట్. అల్లుడు అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ సినిమాలో మా హీరో. మా అమ్మకి ఎప్పుడు ఏం కాకుండా బ్రహ్మాండంగా చూసి ఎక్కడెక్కడ నడుము చూడాలో అక్కడ నడుము చూపించి వెళ్ళిపోతుంటాడు. సో కిరణ్ అబ్బవరాన్ని నెక్స్ట్ మీటర్లో చూసే సినిమా. సో ఈ సినిమా తర్వాత ఒక విషయమే చెప్తాను, మా అల్లుడి రెమ్యునరేషన్ మీటర్ పెరుగుద్ది, మా డైరెక్టర్ రెమ్యునరేషన్ మీటర్ పెరుగుద్ది. హీరోయిన్ ఆ మీటర్ మనం పట్టుకోలేము ఇంకా అసలు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి బెస్ట్ మీటర్ అంటే బెస్ట్ స్కోర్ చేసే, అది ఏమంటారు, కలెక్షన్స్ పరంగా స్కోర్ చేసి బెస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలేఖ్య గారు కూడా థ్యాంక్ యూ. అలాగే ఇంట్లో ఎవరెవరైతే కరెంట్ మీటర్లు ఉంటాయో వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. కరెంటు ఛార్జీలు ఎవరెవరు కడతారో వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. ఎవరెవరైతే ఆటో ఛార్జీలు కట్టింటారో ఆ మీటర్లు చూసిన వాళ్ళందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సప్తగిరి డేట్ చెప్పండి ఒకసారి.
తమ్ముడు నిజం చెప్తున్నాను, సినిమా పగిలిపోయింది, వచ్చేయండి థియేటర్కి అంతే. ఓకేనా? రైట్, లవ్ యూ. చూసారుగా కిరణ్ ఫోర్స్ ఎలా ఉందో? మేము ఆగమన్నా మీరు ఆగేటట్లేదు, అలా ఉంది మీ ఎనర్జీ. రైట్, లవ్ యూ. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు 7th ఏప్రిల్ కోసం, మామూలుగా కాదు అసలు, ఒక రేంజ్లో వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ సాయి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పాటల మీటర్ అద్దరిపోయింది కదా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ ఫ్యాన్స్కి, కిరణ్ ఫ్యాన్స్కి, ఈ సినిమా కిరణ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసినట్టు ఇది ఇంకా నాకు తెలిసి ఇది ఒక 20% రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. నేను మళ్ళీ చెప్తున్నాను, చెర్రీ గారికి ఇది ఒక, అంటే చెర్రీ గారు ఫస్ట్లో అన్నారు ఫస్ట్ టైం కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని. ఇది పెద్ద హిట్ అవుతుంది సార్ మీ బ్యానర్లో, క్లాప్లో. అండ్ క్లాప్కి అండ్ మైత్రికి అందరికీ థ్యాంక్ యూ నన్ను చూస్ చేసుకున్నందుకు. ఈ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టోటల్గా మళ్ళీ నాకు ఒక మార్కుగా ఈ సినిమా ఉంటుంది, షార్ట్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మా రమేష్ ఇంకా చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర అంటే అందరూ అంటుంటారు కదా పిండుతారని, ఇది పిండటం కూడా కాదు, పిసికేయటం. అంటే రమేష్ పిచ్చ క్లారిటీ ఉంటాడు, అంటే ఏం కావాలి అనేది ఖచ్చితంగా మన దగ్గర ఓకే అనేస్తాడు. ఎందుకంటే మొహమాటానికి మనం ముందు ఏం చెప్పలేక ఇంటికి పోయి నైట్ 12:30 ఫోన్ చేస్తాడు, అన్న ఇది ఒక్కసారి ఆలోచించు, నాకు తెలుసు నువ్వు అనుకొని ఉంటావు, నేను చేసేసి ఉంటాను ఆల్రెడీ. అలా మామ ఎనర్జీనే వేరు ఇంకా సినిమాలో. మామ ఉండటం వల్ల ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అతుల్య అండ్ మెయిన్ ఇంకా హీరో కిరణ్ నెక్స్ట్ లెవెల్. కిరణ్ ఇదైతే నీకు పెద్ద కమర్షియల్ హిట్. కిరణ్కి ఈ సినిమా ఒక మీటర్ తిప్పుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని మీ అందరూ థియేటర్కి వచ్చే చూడండి, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే బాగుంటుంది. ఆ మాస్ సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. మీ అందరికీ ఈ సినిమా 7th ఏప్రిల్ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ మీ సాయి గారు. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ మీటర్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే నాకు ఒక ఆర్డర్ ఉంటుంది, నాదొక మీటర్. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి, ఎంత మాట్లాడలేండి ఎక్కువ. వాళ్ళు నమ్మేశారు. బ్రదర్ ట్రైల్ ఎలా అనిపించింది బ్రదర్? ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది, అదిరిపోయింది. నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకా అదిరిపోయినాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఇది ఇంకా అదిరిపోయింది. నెక్స్ట్ సినిమా వస్తుంది, అది ఇంకా అదిరిపోద్ది, బాంబోలు ఉండదు. మామూలుగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు, కానీ అసలైన సమ్మరు ఏప్రిల్ 7th స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా, ఎందుకంటే ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు నాకు. సార్ జేవి గారు చాలా థ్యాంక్ యూ సార్. మంచి సినిమాని చాలా గ్రాండ్ ఎయిర్గా చూపించారు మీరు లేకపోతే ఈ లుక్ వచ్చేది కాదేమో, వేరే వాళ్ళు ఎవరన్నా. చాలా థ్యాంక్స్ అన్న. దిలీప్ అన్న చాలా రిచ్గా విజువల్స్ ఇచ్చారు మీరు, నా విజువల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు మీరు. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా కూడా మీతోనే ఉంటుంది. కార్తీక్ అన్న ఇంకా మనం చెప్పక్కలేదు, సంవత్సరం నుంచి మన కాపురం అలాగే ఉంటుంది. మన కాపురం నుంచి పుట్టినవే ఈ పాటలు, ఈ ఆరాలు, ఇవన్నీ. ఓకేనా సార్? చెర్రీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్కడో కృష్ణార్లోనే మొదలనాలో తిరుగుతున్న నాకు ఇంత మంచి సినిమా ఇచ్చి ఇంత మంచి ఈ స్టేజ్ ఇచ్చారు నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. కానీ మీరు అక్కడ తిరిగే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఇటు తిరగాలంటున్నారండి అందరూ. భయ్య కిరణ్ భయ్య థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అతుల్య ఈ సినిమా తర్వాత చాలా బిజీ అయిపోతున్నామని. అండ్ మా రైటర్ సూర్య చాలా మంచి డైలాగ్స్ ఇచ్చాడు. అండ్ ఇతనితో నా జర్నీ అనేది ఇంకా నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అన్న గిరన్న ఇరగ తీసావన్నా పులి. ఏంటన్నా రెస్పాన్స్? అవునా చెప్తా. మీరు ఒక 2000 రూపాయల నోటు వేయమంటున్నారు మీ జోబులోంచి వాళ్ళే. మీ దగ్గర పర్వాలేదు, ఒక 50,000 కట్టున్నా వేయొచ్చు మీరు. నా పర్సన్ మాట్లాడండి, లేదు క్యాన్సిల్. లేదు ఇంకిద్దరు గురించి చెప్పాలి నేను. ఇప్పుడు ఈ సినిమా హీరో గారు కానీ ఈ సినిమా కానీ ఇంత రిచ్గా కనిపించడానికి, అంటే లుక్ బాగా కనిపించడానికి మా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష భయ్య ఇరగ తీసావు భయ్య, చాలా బాగా ఇచ్చావు. అదేందా
ఈ హీరో గారు వేసుకున్న షర్ట్స్ కానీ ఆ ప్యాంట్స్ కానీ ఆ మేక్ ఓవర్ కానీ అంతా ఇతను ఇచ్చిందే. ఇతను ఇలా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలా చూపించడం బట్టే ఈ సినిమా హీరో ఇంత బాగా ఎలివేట్ అయ్యి కనిపించాడు. అండ్ ఇతను ఈ సినిమా కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఇతను హర్షాన్ భయ్య. నెక్స్ట్ సినిమా కూడా మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా? రైట్ భగత్ గారు, నెక్స్ట్ కూడా మనం నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఉంటే కూడా ఈమె యాంకర్. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్ కూడా నేనే కదా, అది 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 నేను ఫస్ట్ ఏమండి సక్సెస్ మీట్ కూడా 7th 8th సక్సెస్ మీట్. ఓకే, సో డెఫినెట్గా సక్సెస్ మీట్ జరుపుకుంటుంది, ఎందుకంటే ఈ మీటర్ మామూలుగా లేదు. మీరు చెప్పారు కదా, అదిరిపోయింది, ఒక రేంజ్లో ఉందన్నమాట. మరి మనం ఇప్పుడు అందమైన అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా. సో అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ అండ్ కిరణ్ అబావరం ఫ్యాన్స్ అందరికీ పెద్ద హాయ్ అండి. అందరికీ ట్రైలర్ నచ్చిందా? నాకు ఇప్పుడు చూసారా, ఇది నాకు ఫస్ట్ స్టేజ్. సో దేవుడు ఇండైరెక్ట్గా బ్లెస్సింగ్స్ కావాలి అంటే స్లిప్ అయిపోయాను. సో బట్ ఐమ్ థింకింగ్ ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంది, ఎమోషన్, బటర్ఫ్లై, నర్వస్ అన్నీ. ఎందుకంటే నా చేసిన ఫిలింలో ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం ట్రైలర్ ఆడియన్స్ కూడా ఇప్పుడు థియేటర్లో చూసాను. సో అది ఒక కొత్త ఫీలింగ్. అండ్ నా ప్రొడ్యూసర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ చెరీ గారు, నవీన్ గారు, రవి గారు, అలేఖ్య గారు అండ్ నా డైరెక్టర్ రమేష్ గారు, అందరికీ నా గురించి ఏం తెలీదు, ఈ అమ్మాయి డాన్స్ చేస్తుందా లేదా ఏం తెలీదు, బట్ నా మీద నమ్మకం పెట్టి ఈ పెద్ద ఫిలింలో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో లైఫ్ టైం 100% లైఫ్ టైం ఐ విల్ బి గ్రేట్ఫుల్ మీరందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిలింతో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, కిరణ్ అబావరం. చాలా సపోర్టివ్, అవును చాలా సపోర్టివ్. నాకు నాకు తెలుసు అబ్బాయి చాలా హార్డ్ వర్క్ అని. సో ఈ ఫిలిం ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, సో ఈ ఫిలింలో మీ మీటర్ స్టార్ట్ అయ్యింటే మాస్ మీటర్ స్టార్ట్ అయ్యింటే. సో సప్తగిరి గారు ఉన్నారంటే ఎప్పుడూ నవ్వుతూ ఉన్నాము. సో చాలా టైం చెప్తాను. అండ్ సాయి కార్తిక్ గారు అద్రిపోయింది మ్యూజిక్, చాలా చాలా థ్యాంక్స్ చమక్ చమక్ పోరి సాంగ్కు. సో నా డిఓపి అంతా అందంగా చూపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ హర్ష గారు చాలా థ్యాంక్స్. అండ్ మన టీం అందరి గురించి చాలా ఉంది చెప్పినందుకు. సో మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, సో అప్పుడు మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. April 7th మీటర్ రిలీజ్ అవుతుంది, ప్లీజ్ థియేటర్లు చూడండి. అండ్ నాకు కూడా ఇది డెబ్యూ ఫిలిం, సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాదు, మీరు ఎక్కడి నుంచో వచ్చారనుకున్నా, మీరు నిజం చెప్పండి. కుక్కట్పల్లి, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ ఇక్కడ నుంచి కాదు కదా? ఇంత తెలుగు ఎలా వచ్చింది మొదటి సినిమాకి? ఈ ఫిలిం కోసం మాట్లాడి తప్పుగా మాట్లాడి నేర్చుకుంటున్నాను. ఓ, మీరు ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా మాట్లాడారు, అసలు కరెక్ట్ మీటర్ లో ఉంది మీ స్పీచ్ కూడా. సో థ్యాంక్ యూ అతుల్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు క్లాప్ ఎంటర్టైన్మెంట్ అధినేత సో చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. అతుల్ గారు ఇప్పుడే చెప్పారు కిరణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అని చెప్పి, కానీ అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిందేమో రమేష్ గారు వెళ్ళారు. అండ్ రమేష్ ఏమో నాకు చాలా సిగ్గు, నేను మాట్లాడడం చాలా నేను ఎక్కువ మాట్లాడలేను అన్నాడు. కానీ అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేసి మరీ హీరోయిన్ని తీసుకుని వచ్చాడు లోపలికి. సో మరి అప్పుడు ఏమైపోయిందో సిగ్గు అది. సో రమేష్ నిజ రూపాలు అలా ఉంటాడు, కానీ చాలా సినిమాలో మాకు ఏంటి అనేది చూపించాడు. సో బిఫోర్ దాట్ ఎనీవే అందరికీ నమస్కారం. సారీ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ సంథింగ్ ఎల్స్. అండ్ సో మీటర్ టీజర్ రిలీజ్ అయింది, ఆ తర్వాత 2 సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను డెఫినెట్గా మీటర్లో మ్యాటర్ ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీరందరూ కూడా అదే నమ్ముతున్నారని ఆశిస్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రమేష్ తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు దాకా నేను క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు కమర్షియల్ మూవీస్ చేయలేదు, అన్నీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీసే చేశాను. కానీ ఈసారి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్, మంచి స్టోరీ వేసుకుని వచ్చాడు. అండ్ మాస్ కమర్షియల్ స్టైల్లో ఉంటుందని అర్థమైంది.
సో లెట్స్ అటెంప్ట్ దిస్ అని అన్న ఓకే చేశాను. ఆ తర్వాత ఆయన ఈ సబ్జెక్ట్ని చాలా బాగా తెరకెక్కించారు. దానికి ఎక్కించినందుకు ఐ మీన్ లైక్ హీఈస్ డెబ్యూ డైరెక్టర్, బట్ మీకు ఇప్పుడు మీ విజువల్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడ కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్న డైరెక్టర్లాగా అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్ సీజన్ డైరెక్టర్ లాగా చేశాడు. సో థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని తెరకెక్కించడానికి కష్టపడిన అందరూ క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్, ఐల్ స్టార్ట్ విత్ జేవి అండ్ దెన్ దిలీప్ అండ్ దెన్ సాయి కార్తిక్ గురించి ఎస్పెషల్లీ కొంచెం చెప్పాలి. మధ్యలో కొంచెం సైలెంట్ అయిపోయాడు, ఎందుకంటే తను ఓన్ సినిమాలు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయి మ్యూజిక్ని పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా ఆయనకి పెద్ద కంబ్యాక్ మూవీ అవుతుంది. అండ్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. అండ్ డెఫినెట్గా మీరు అందరూ కూడా సినిమా చూస్తున్నారు కదా, మీరు డెఫినెట్గా చెప్తారు ఇది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని చెప్పేసి. అయిపోయాడు అనుకోండి ఈ సినిమాతో పాటు. సో అది. అండ్ అఫ్కోర్స్ వెంకట్ దిలీప్ గురించి వీ ఆల్రెడీ వర్క్డ్ ఎర్లియర్ ఆల్సో ఇంతకుముందు, చాలా మంచి సింగర్ డిఓపి. And JV has given real good designs, and he made the film look very, very rich. And coming to Surya Garu, he's given fantastic dialogues. And yeah, I should mention about Harsha. మాకు చాలా సినిమాల్లో చేశారు కాస్ట్యూమ్ డిజైన్, చాలా మంది హీరోలు చేశారు. కానీ ఈ సినిమాలో మటుకు చాలా స్టైలిష్గా స్టైలింగ్ చేశాడు. కిరణ్ అబ్బవరం కానీ, అతుల్య, మొత్తం అందరు క్యారెక్టర్స్కి తనే చేశాడు. సో చాలా చాలా బాగా చేశాడు. అండ్ he is definitely going to stay for a long time in the industry, I can tell that. So then who else? Saptagiri, of course. నేను ఆయన పేరు చెప్తేనే మీరు అందరూ ఎక్సైట్ అయిపోతారు. ఈజ్ డన్ హీ వాజ్ లిటరల్గా సినిమా షూటింగ్ జరుగుతుందని ఒక లైవ్ వైర్ లాగా యాక్టివ్, చాలా చాలా ఎనర్జెటిక్గా ఈ సినిమాలో. అంటే మిమ్మల్ని ఎంత నవ్విస్తారో అలా మమ్మల్ని సెట్లో కూడా నవ్వించుకుంటూ వెరీ గుడ్ టీమ్ వర్క్ టీంలో జాయిన్ అయ్యారు. సో కమింగ్ టు అతుల్య, యా, debut heroine here, and she's done a fantastic job. She's looking very glamorous. And of course కిరణ్ గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు అందరూ ఎట్లా April 7 చూడబోతున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఫస్ట్ టైం మీరు ఇంత స్టైలిష్గా, ఇంత మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీలో మీరు మీ హీరోని చూడబోతున్నారు. అండ్ he is no less than any big hero now, and he is going to become a very big hero. ఆయన అన్నట్టుగా మీటర్ సెట్ అయిపోయింది ఆయనకి అని అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ టైం తీసుకోను. సో ఐ విల్ లీవ్ ద మైక్ టు ద హీరో నౌ. థ్యాంక్ యూ చెర్రీ గారు. అండ్ మ్యాటర్ ఉన్న ఈ మీటర్ మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. యా, సారీ, వన్ మోర్ థింగ్. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండే మైత్రి మూవీ మేకర్స్, నవీన్ గారు, రవి గారు ఎప్పుడు నాతోనే ఉంటారు. ఆయన సినిమాలని నేను చేసిన, నా సినిమాలకి నేను ఇట్లా ఈ సినిమా చేస్తున్నా అంటే వెంటనే ముందుకు వచ్చి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఇప్పుడు ఇచ్చేద్దామా? సో బ్లాక్ బస్టర్ సక్సెస్ వైపుకి తొక్కుకుంటూ మీటర్ని తీసుకొస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్న న్యూ అవతార్లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం విల్ స్పీక్ నా. నమస్కారం అండి తమ్ముడు. హాయ్ తమ్ముడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రజెన్స్ ఎప్పుడు అంటే నా సినిమాల వరకు నేను ఎప్పుడు చూసినా చాలా రాగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగుందమ్మా అని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా టీం వాళ్ళందరికీ, ఇప్పటికీ టీజర్ లాంచ్ అయింది, 2 పాటలు వచ్చాయి, అన్నిటికీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ట్రైలర్ ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ యూ. మేము నిజంగా మా టీం అందరం చాలా ఎగ్జైట్మెంట్ ఆపుకొని లోపల మొత్తం దాపెట్టుకొని చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం, కానీ థియేటర్లో మాత్రం చాలా బ్లాస్ట్ అయ్యేలానే ఉంటుంది ప్రతి ఒక్కటి. నిన్ననే రీల్స్ చూసాం వెళ్ళి, కార్తీక్ అనే నేను కూర్చొని సినిమా చూసేటప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకే ఆ ఫీలింగ్ అనమాట, ఏంట్రా ఇంత పెద్ద సినిమా తీసేసామా, ఇంత గట్టిగా ఉందేంటి సినిమా, రేపు థియేటర్లో ఆడియన్స్ ఎలా చూడబోతున్నారు దీన్ని అన్నదానికి నిజంగా చెప్తున్నాను, మీ ఊహలకే వదిలేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థియేటర్లో మాస్ డబల్ త్రిబుల్ ఉంటుంది. April 7th ఇంకా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, పర్లేదు. థియేటర్లో మీరు ఊహించిన దానికన్నా నిజంగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను ఇంతకుముందు ఈవెంట్స్లో అంతా, మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి. యాక్చువల్గా నిన్నటితో నేను బెంగళూరు నుంచి అన్నీ సర్దేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 years అయింది నిన్నటితో. నాకు నేను అదే అనుకున్నాను అనమాట. ఈరోజు ట్రైలర్ లాంచ్ పడుతుంటే అరే ఇంకా జాబ్ మానేసి ఏ నమ్మకంతో వచ్చానో ఇక్కడికి తెలియదు సినిమాల్లోకి. ఇప్పటికీ చూస్తుంటే నాకు అది కలలా ఉంది.
అరే నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసానని చెప్పి. ఎటు అయిపోయిందో ఈ 5 years ఇంత స్పీడ్గా వెళ్ళిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి సినిమా చేసుకుంటూ వచ్చేసాను. బట్ నా నమ్మకాన్ని నిజం చేసింది మాత్రం మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ. థ్యాంక్ యూ. అంటే 5 years, ఇది నా 7th ఫిలిం. 5 yearsలో షార్ట్ ఫిలిమ్స్ ఒక 6 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత సినిమాలు. వెరీ గ్లాడ్ ఇంత షార్ట్ టైంలో మీ అందరి దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ పొందడం, చేసిన అన్ని సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం, వెరీ హ్యాపీ. అందులో పెద్ద పెద్ద బ్యానర్స్, మోస్ట్ రెస్పెక్టబుల్ బ్యానర్స్ అండ్ పీపుల్తో పనిచేయడం, వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా నా షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి టిల్ ద ప్రొడ్యూసర్ గారి వరకు ప్రతి ఒక్కరికి, నా షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి సినిమాల వరకు మళ్ళీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. అలాగే మీడియా వాళ్ళందరికీ, నాకు ఇంకా గుర్తు రాజావారి రాణి గారి సినిమాకి బయట అందరినీ అడుగుతూ ఉండేవాను అనమాట. ఇప్పుడు మామూలుగా సినిమా అయిపోగానే మనము రివ్యూ తీసుకుంటాం కదా అందరి దగ్గరికి, ఎలా ఉందన్న సినిమా అని. ఇక్కడ నాకు ఇంకా గుర్తు అందరి ఫేస్లు. రాజావారి రాణి గారు ప్రివ్యూ వేసినప్పుడు బయట ఆడియన్లో ఉండి అందరినీ నేను అడిగేవాడిని, నేను రివ్యూ తీసుకున్నాను. మైక్ ఒకటి, కెమెరా ఉండేది కాదంతే. ఎలా ఉందన్న, పర్లేదా, చూడొచ్చా నన్ను, ఎలా ఉందన్న సినిమా ఏంటి అని చెప్పి అందరిని అడుగుతుండేవాడిని. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మీటర్ సినిమా వరకు నిజంగా చాలా జర్నీ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అందరూ చాలామంది అంటున్నారు, అన్న కొంచెం గ్యాప్ తీసుకోనా, బ్రేక్ తీసుకో, నిద్రపోతున్నావు లేదా అక్కడ రామోజీ ఫిలిం సిటీలో పడుకుంటున్నావా అని. ఎందుకో తెలియదు, వచ్చినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. నిద్ర లేచినప్పటి నుంచి కెమెరా అయితే కెమెరా ముందు యాక్ట్ చేయాలి, లేకపోతే ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా కూర్చొని కథ రాసుకోవాలి, కథలు వినాలి. సినిమాకి సంబంధించిన వర్కే ఈ 5 years, ఇంకేం తెలియలేదు. ఈ 5 yearsలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఇప్పటి వరకు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇంకా మీకు మంచి మంచి సినిమాలు చేస్తున్నాం, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఇంకా నాకు హ్యాపీ అయిన విషయం ఏంటి అంటే, ఇంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఇన్ని సినిమాలు చేసినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చేయడం చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. అందులోనూ మీటర్ లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టం. కమర్షియల్ సినిమా, నాకు తెలిసి మోర్ దెన్ 75 days వర్కింగ్ డేస్, అన్ని రాత్రింపొగులు చేసిన షూటింగ్. చాలామంది టెక్నీషియన్స్ కష్టం ఉంది. ఇంత పెద్ద ఫైట్స్ కానీ, ఇంత పెద్ద సెట్స్లో సాంగ్స్ కానీ, ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు కంప్లీట్ చేయడం. ఇలాంటి పెద్ద సినిమాల్ని కూడా అంత తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం మా టెక్నీషియన్స్ అందరూ, యూనిట్ మొత్తం అందరూ కష్టపడేవాళ్ళు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ చెర్రీ సార్ అగైన్. మీటర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకు అనేది రేపు మీకు April 7th అర్థమవుతుంది. ఇప్పుడు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసిన వాళ్ళందరూ ఇద్దరి దగ్గర చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. కిరణ్కి చాలా పెద్ద సినిమా పడింది, ఇది పెద్దగా ఉంటుందా అని చెప్పి. 100% అండి, నాకు నమ్మకం ఉంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకొని థియేటర్కి రండి. నేను నేర్చుకున్న స్కిల్స్తో మిమ్మల్ని అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీటర్ థియేటర్లో చాలా గట్టిగా ఉంటుంది అన్ని విధాల. మీరు టీజర్ ట్రైలర్ చూస్తే ఎలా అయితే పరిగెత్తిందో, అంటే గ్యాప్ లేకన్నా స్పీడ్, చాలా అందరూ నాకు ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్ ఉంది, రేసీగా ఉంది అని. మీకు సినిమా కూడా అలాగే ఉంటుంది. 2 గంటల 5 నిమిషాల సినిమా మీకు ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అండ్ నిన్న నేను రమేష్ అన్న అదే డిస్కస్ చేస్తున్నాం. ఇది కమర్షియల్ సినిమా, గట్టి కమర్షియల్ సినిమా అంటే ఇది కమర్షియల్ సినిమా అండి, కానీ మంచి కమర్షియల్ సినిమా. చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఒక ఎమోషన్ చెప్పాం, డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో సమ్మర్కి నాకు తెలిసి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. April 7th ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటా అందరికీ. సో హ్యాపీగా సమ్మర్లో థియేటర్లో కూర్చొని మీరు ఊహించిన దానికన్నా ఎంటర్టైన్ అవ్వండి. ఏది మామ నేను ఏదో నినాదం అనుకున్నాం ఏంటి మీటర్కి, ఊపు ఉత్సాహం కలగలిపితేనే మీటర్. రేపు మీకు థియేటర్లో అంతే గట్టిగా ఉంటుంది. మళ్ళీ థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. మేము సినిమా గురించి మీరు చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాం. అందుకే చాలా సాఫ్ట్గా ఏదో అలా మా ఎమోషన్ అన్ని దాపెట్టుకొని చెప్తున్నాం. బట్ మీకు మీటర్స్ April 7th చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు మీ కెరియర్ మీటర్ బాగుంది, కానీ ఈ మీటర్ తర్వాత మాత్రం మామూలుగా ఇంకా మైక్ ఇవ్వాల్సిందే. డైలాగ్ అన్నప్పుడు ఏ డైలాగ్ చెప్పు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది,
కుర్రనా కొడకలం, దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. ఇవే కాదు, సినిమాలో మీకు చాలా డైలాగులు ఉంటాయండి. సో ఇంకా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఏం తమ్ముడు? కాదు తమ్ముడు, సంవత్సరానికి 5 చేయలేదు తమ్ముడు. మీరు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా తమ్ముడు. అంటే సంవత్సరానికి 10 కాదు 12 సినిమాలు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా శక్తి మేరకు నేను ఇప్పుడు సంవత్సరానికి 2-3 సినిమాలు చేయగలుగుతున్నాను అంతే. ఇంకా చేయగలిగితే ఐల్ బీ వెరీ హ్యాపీ. ఎన్ని సినిమాలు చేస్తే అంత మంచిది, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలంతే. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను సంవత్సరానికి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, అంటే షార్ట్ ఫిల్మ్స్ పక్కన పెడితే 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో నేను 6 ఫిల్మ్స్ మాత్రమే చేయగలిగాను. ఇంకా అంటే ఇయర్కి 6 ఫిల్మ్స్ చేసేంత అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. తప్పులేదు తమ్ముడు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. మన శక్తి ఉండాలి, మనం కష్టపడాలి. సినిమా అనేది ఊరికేదో పొద్దున్న వెళ్ళి సాయంత్రం అలా ప్యాకప్ చెప్పుకునేది కాదు. సినిమా అంటే చాలా కష్టం. సో ఎన్ని సినిమాలు చేస్తే అంత ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ తమ్ముడు. బా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ డైలాగ్ అడిగారు సరే, ఇక్కడ నుంచి ఏదో డైలాగ్ చెప్తా అంటున్నారు. ఆవిడ తెలుగులో బాగా ప్రిపేర్ అయ్యారు. ఏది వినేద్దాం ఒకసారి. అమ్మాయి చెప్తే ఎలా ఉంటుంది? కిరణ్ అబ్బవరం గారి డైలాగ్ చూద్దాం. అతుల్య రెడీ? టీజర్ డైలాగ్. టేక్ నెంబర్ 1. అచ్చో అయ్యయ్యో. ఓకే, బ్లాస్ట్ అయిపోయడానికి ఇది పవర్తో నడిచే మామూలు మీటర్ అనుకుంటున్నావా? మొగర్తో నడిచే మాస్ మీటర్. నవ్వడమే 1 మీద ఉంటుంది. తొక్కుంటూ పోవడం. మధ్యలో ఒక 2 లెటర్లను ఆవిడ తొక్కేసినా కూడా ఏం మా ఫుల్ స్వింగులో చెప్పారు ఆవిడ. సో థ్యాంక్ యూ. అండ్ Q&A సెషన్ ఉంది. సో మీడియాకి ఇమీడియట్గా ఇచ్చేసాం, మీకే అడగండి. కిరణ్ గారు, Q&A సెషన్ ఉంది. హీరోయిన్ అదర్ టెక్నీషియన్స్ ఉంటారు. నేను రమేష్ డైరెక్టర్ ఇద్దరు వెళ్ళాలి. సెన్సర్ 12:30కి అయిపోతుంది. వీ హ్యావ్ టు బి దేర్. సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు 1 minute ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి. రమేష్ గారు, మీకు ఇది ఫస్ట్ సినిమా? అవునండి. సో మీ తర్వాత సినిమా మీకు ఎప్పుడు ఉంటుందో, సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత తెలుస్తుంది. ముందుగానే మీరు అందరికీ నా సెకండ్ ఫిల్మ్ అని అందరికీ ఆఫర్లు ఇచ్చేశారు. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే కానీ ఆఫర్లు ఎవరు. మొదటి సినిమా అయిన తర్వాత అవకాశాలు వచ్చి ఉంటాయి. మొదటి సినిమా జరుగుతుండగా కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఏ కాన్ఫిడెంట్తో మీ టీం అందరికీ తర్వాత సినిమా అవకాశాలు ఇచ్చారు అంటే? సార్ నాకు వచ్చిన అర్థం కాలేదు సార్. మీకు ఫస్ట్ సినిమా ఇది. అవునండి. మీకు మొదటి సినిమా, మీకు రెండో సినిమా మీకు అవకాశం వస్తుందో రాదో తెలియదు, ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి. కానీ మీరు మీ టీం కి రెండో సినిమా ఛాన్స్ నీకు ఇస్తానని మీరు ముందే చెప్పేశారు కదా, ఏ నమ్మకంతో ఇచ్చారని అడుగుతున్నా అంతే. ఇంకే మీటర్ మీద నమ్మకం భయ్యా, నో డౌట్. 100 మీద కాదు, ఎక్కడో ఉంటుంది ఈ సినిమా. సారీ, అంటే కూర్చున్న ఫస్ట్ అర్థం కాలేదు. రమేష్ గారు చెప్పండి. ఫస్ట్ సినిమా కదా? చెప్పండి. ఇంతకుముందు మేము పటాస్లో చూసాం, సుప్రీంలో చూసాం. హీరో ఒక రేంజ్లో వెళ్తుంది మాస్తో. సో మీటర్లో మీరు కొత్తగా ఏం జీవించబోతున్నారు? ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ స్టోరీ అండి. దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాం. ప్రతి ఇంట్లో ఉండే ఎమోషన్ ఇది. ప్రతి కొడుకు ఫీల్ అయ్యే ఎమోషను, ప్రతి తండ్రి ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది. కిరణ్ గారు, ఒక డైరెక్టరు ఒక ఇదితో వెళ్తూ ఉంటారు. ఒకడు మాస్ సినిమా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని, ఒక క్లాస్ సినిమా కానీ, ఒక ఫ్యామిలీ సినిమా కానీ, అట్లా మీరు ఈ మాస్ సినిమాకే ఫస్ట్ సినిమాకే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడున్న దర్శకుల్లో? నా మనస్తత్వం అంతండి. కొంచెం ఎటకారం, ఫన్, ఎమోషను ఇవన్నీ లోపల ఉంటాయి. ఒక లవ్ ఇవన్నీ కొంచెం మనకు సెట్ అవ్వబోయ్యా. మనం ఫైట్లు అంటే మన రాజమౌళి గారి సినిమాలు, బాబీ గారి సినిమాలు, కమర్షియల్ సినిమాలు చూసుకుంటూ అలా వచ్చాం కదా. సో బేసికల్గా మన నేచర్ అలాంటిదే కాబట్టి అలాంటి సినిమా వచ్చింది అంతే. బయటికి సిగ్గుపడుతున్నారు. కిరణ్ గారు, కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎలా వచ్చాయి అసలుకి ఏంటి అంటే? ఇదివరకు చాలామంది స్టార్ హీరోలు కాకి డ్రెస్ చేశారు కదా. సో వాళ్ళని ఏమైనా ఇన్స్పైర్ తీసుకున్నారా ఏదైనా దీంట్లో ఎట్లా ఏమైనా? లేదు సార్, అంటే ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకోవడం అది లేదు. ఈ క్యారెక్టరేషన్ విన్నప్పుడు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్. అంటే సెకండ్ హాఫ్ సినిమా మీకు ఎలా ఉంటుందంటే నిజంగానే మీరు ఒక పెద్ద హీరోని చూస్తారు చూడండి సార్. నాకు కథ చెప్పినప్పుడు కూడా రమేష్ అన్న ఇది ఒక పెద్ద హీరోకి అనుకున్న కథ సార్. నాకు తెలిసి రవితేజ గారు, చిరంజీవి గారు ఆ రేంజ్లో ఊహించుకున్నారు ఆయన. సో ఆ కథ నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విన్నప్పుడు చాలా ఇంపాక్ట్ అయితే ఉంది.
అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చేయాల్సిన రోల్ ఇది. సెకండ్ హాఫ్ అలా ఉంటుంది. సో 100% చాలా చాలా భారంగా ఉన్నది. మీన్ వైల్ ఒక రెస్పెక్ట్ఫుల్ డ్రెస్ కదా సార్, అది పోలీస్ డ్రెస్ వేసుకోగానే తెలియకుండానే మనకు ఒక వైబ్ వస్తుంది. అది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది సార్. రేపు మీరు సెకండ్ హాఫ్ మొత్తం మీకు అలాగే చూస్తారు, మీరు స్క్రీన్ పైన చాలా స్టన్నింగ్గా ఉంటుంది సార్. అంటే మీ గత సినిమాలు చూస్తే డిఫరెన్స్ ఉంది, ఇది చాలా డిఫరెంట్. మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసర్స్కి మీకు ఎంత ర్యాప్ ఉంది ఈ సినిమా పైన? అంటే ఖర్చు బడ్జెట్ పైన ఏమైనా పెరిగిందా, ఎట్లా ఏంటి అసలుకి? ఈ సినిమాకి బడ్జెట్ బాగా అయింది సార్. అండ్ చెర్రీ గారు కథ చెప్పినప్పుడు, రమేష్ అన్న కథ చెప్పించారు చెర్రీ గారు. ఈ కథ విన్నప్పుడే డిసైడ్ అయిపోయాం సార్, ఇది పెద్ద కమర్షియల్ సినిమా. అప్పటికి నా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒకటే రిలీజ్ అయింది ఈ సినిమా కమిట్ అయినప్పుడు. సార్ కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసి, లేదు మాస్ అవుట్ అండ్ అవుట్, మాస్ నీకు సెట్ అవుద్ది అండ్ చాలా పెద్ద సినిమా టేకప్ చేస్తున్నామని అనుకున్నాము. అండ్ మీన్ వైల్ వెళ్ళే ప్రాసెస్లో బడ్జెట్కి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెర్రీ గారు అలాగే ఇన్వెస్ట్ చేశారు. అండ్ రేపు మీకు అది స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. నేను ఎంత చెప్పినా టీజర్లో, ట్రైలర్లో పాటలు అవన్నీ చిన్న గ్లిమ్స్ మాత్రమే సార్. నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను, రేపు మీకు సినిమా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సార్. కిరణ్ గారు సార్, ఇప్పుడు వరకు మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది మీటర్లో మ్యాటర్ ఉందని మాకు ట్రైలర్లో చూస్తే తెలిసింది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్లాగే జర్నీ కంటిన్యూ చేస్తారా? మాస్ లేదా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా కాన్సెప్ట్లో వస్తే అవి కూడా చూస్తుంటారా? సార్, నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే, ఆర్టిస్ట్ అన్నాడు మార్కెట్లో కూరగాయ లెక్క సార్. ఒకరోజు వంకాయ కావాల్సి వస్తుంది, ఒకరోజు మునక్కాయ కావాల్సి వస్తుంది, ఏదో నేనేంటంటే అన్నీ చేయాలి సార్ ఆర్టిస్ట్ అనే అతను. నాకు పర్సనల్గా మై చాయిస్ ఈజ్ కమర్షియల్ ఫిలిమ్స్. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది, నేను పెద్ద పెద్ద హీరోలందరినీ చూసి నేను విజిల్స్ వేసింది కమర్షియల్ సినిమాలకే సార్. నాకు అదంటే చాలా ఇష్టం. కమర్షియల్ సినిమాలకి ప్రియారిటీ ఇస్తాను. అలా అని చెప్పి నా జర్నీలో యాజ్ ఆర్టిస్ట్గా ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తాను సార్. ఇప్పటిదాకా నా జర్నీ మీరు చూసుకుంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం టిల్ డేట్ అన్నీ కొత్తగానే ఉంటాయి సార్. అంటే చేసింది ఏది చేయలేదు. మీరు రాజావారి రాణి గారు చాలా సాఫ్ట్ రోల్ ఉంటుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక స్టూడెంట్ గారు ఒక కమర్షియల్ మేటర్లో ఉంటుంది. సెబాస్టియన్ నైట్ బ్లైండ్నెస్ రోల్, తర్వాత సమ్మతమే అర్బన్ కైండ్ ఆఫ్ రోల్, తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వేరే కైండ్ ఆఫ్ రోల్. సో వినరో భాగ్యం వేరే కైండ్. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ప్రయత్నిస్తాను. కిరణ్ గారు, రీసెంట్గా మీరు హీరో రామ్ చరణ్ని కలవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్ చరణ్ వస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు కలిశారు అసలు? నేను చెప్తాను సార్. నాకు తెలిసి 1-2 డేస్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. కిరణ్ సార్, మీది ఇది 7వ సినిమా. ఏప్రిల్ 7వ తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా. అది కాకతాళీయంగా జరిగిందా లేదా అనుకుని డేట్ పెట్టుకున్నారా? సార్, అనుకోని ఏం లేదు సార్, అది జరిగింది సార్. అంత మంచిగా అనుకోవాలి. ఏప్రిల్ 7th రావడం వెరీ హ్యాపీ. ఖచ్చితంగా మీరు అన్నది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది సార్. అవును, 7th ఫిలిం ఏప్రిల్ 7th అని చెప్పి వెరీ మంచి శుభసూచకం అనుకుంటున్నాను సార్. తర్వాత మీరు వరుసగా అగ్ర బ్యానర్లో చేయాలని ఏ హీరో, కొత్త హీరోని ఎవరికైనా ఉంటుంది. ఆ కోరిక మీకు మన గీతా ఆర్ట్స్ ద్వారా, అలాగే ఇప్పుడు మైత్రి మూవీస్, అలాగే మన దీని ద్వారా తీరిపోయింది అనుకోవచ్చు. అయితే అగ్ర దర్శకుల్లో మీరు చేసేవన్నీ కొత్త దర్శకులతో చేస్తున్నారు. అగ్ర దర్శకులతో చేయాలని లేదా భవిష్యత్తులో ఉంటుందా, ఉండదా? మీతో ఎందుకు వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు, మీరు అప్రోచ్ అవ్వట్లేదు, ఏంటి అసలు? లేదు సార్, ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్స్తో చేస్తాను. అండ్ ఇప్పటివరకు నేను చేసిన డైరెక్టర్లు కూడా చాలా పెద్ద డైరెక్టర్లు అవుతారు సార్. సో ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను సార్, నాకు అవకాశం అనేది చాలా కష్టంగా వచ్చింది, అవ్వలేదు. నాకు నేను కూర్చొని ఏదో ఉన్న బడ్జెట్స్లో ఏదో రాజావారి రాణి గారి సినిమా స్టార్ట్ చేసుకున్నాం. తెలియకుండానే ఐ ఫీల్ నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఒక అతన్ని సినిమాలకి ఇప్పుడు వచ్చాను. చాలామంది ఇంకా కొత్త టెక్నీషియన్స్ అందరూ రావాలి. అది నా సినిమాల ద్వారా జరిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే ఎవరైనా కొత్త డైరెక్టర్ ఒక కథ తీసుకొని వస్తే తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, నా ఇమేజ్ పెరుగుతుందా, నా క్రేజ్ పెరుగుతుందా, కమర్షియల్స్ వర్కౌట్ అవుతాయా, నాకు రెమ్యునరేషన్స్ పెరుగుతాయి అనేది చూడండి సార్. ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మంచి కథ వస్తే, ఒక కొత్త సినిమా చేస్తే చాలా మంది టెక్నీషియన్స్ బయటకు వస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. రీసెంట్గా థియేటర్లో అంతకుముందు థియేటర్లు మీకు సక్సెస్ఫుల్గా రన్ అయినా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలో కూడా బాగా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. 100 million 24 hours మొన్న ఆ సినిమా వినరో భాగ్యం విష్ణు కదా. అంటే మీరు ఇప్పుడు థియేటర్ కంటే ఓటీటీ డామినేట్ చేస్తుందా మిమ్మల్ని హీరోగా? అంటే అదేం లేదు సార్. అంటే ఇప్పుడు థియేటర్లో నిన్న వినరో భాగ్యం విష్ణు కదా థియేటర్లో బ్లాక్ బస్టర్ అయింది సార్. ఇప్పటికీ ఈరోజు 40th డే అనుకుంటాను, ఎక్కడో ఇంకా 2-3 థియేటర్స్లో ఆడుతుంది. సో థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత 1 dayలో 100 million అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్.
వాళ్ళు కూడా మన ఆహా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి షోకి ఎంతైతే వచ్చిందో అంతే క్రేజ్ వచ్చింది వినరో భాగ్యం విష్ణు కథకి అన్నారు. వెరీ బ్లెస్డ్ అండ్ బోత్ థియేటర్లో అంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఓటీటీలో కూడా అంత పెద్ద సక్సెస్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఇవాళ మధు గారి బర్త్డే. సో నమస్తే తెలంగాణ మధు గారు, అండ్ హ్యాపీ బర్త్డే అండి. ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మధు గారిని. మీటర్ టీంతో ఇవాళ సెలబ్రేషన్స్ అనమాట. మధు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే పాట రాదా మీ ఎవరికి? బర్త్డే అయినా చెప్పండి. మీ గురించి అని చెప్పేది పెట్టారు ఇప్పుడు. మీకు మన హీరో గారిని ఏ క్వశ్చన్లు అడగాలనుకున్నా మీరు ఒకసారి అడగండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు పెట్టలేదని ఇంటరాక్ట్ అవుతున్నారు. బాగున్నారు అందరూ? చెప్పండి తమ్ముడు, మైక్ ఇస్తారు. యాక్చువల్లీ మీతో ఇంటరాక్ట్ అయ్యేసే వెళ్తాను, ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సార్ ఇట్ జస్ట్ స్ట్రైక్ మై మైండ్. కొంచెం నాకు రూట్ కెనాల్ అయింది అందుకు. ఓకే సార్. సో మీ పేరు కిరణ్ అబ్బవరం అని. సో ఐ జస్ట్ స్ట్రైక్ మై మైండ్. సక్సెస్ కీని థియేటర్స్లో రన్ చేస్తారు కిరణ్, ఆడియన్స్ నుంచి అబ్బా అని వరంగా పొందుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ క్లాప్ ఆల్సో. సినిమా లవర్స్ అంటే ప్రజలు, అండ్ మీటర్కి ఫుల్ ఫామ్ మైత్రి నుంచి రాశాను. METER, ఇట్ సేస్ లైక్ మైత్రి ఎంటర్టైన్మెంట్ థియేటర్స్లో ఎంతో రచ్చ చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య. తమ్ముడు హాయ్ తమ్ముడు. అన్నయ్య ట్రైలర్ చూసినాం అన్నయ్య, పూర్వకాల అసలు మాకు గూసి బంప్స్ వచ్చినాయి అన్నయ్య. ఏం బంప్స్ వచ్చాయి? గూసి బంప్స్ వచ్చినాయి అన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకోటి ఇట్లా అంటున్నాను ఏమనుకోకన్నయ్య, మాకు ఏంటంటే మీ పేరు కిరణ్ అబ్బవరం కదా, మాకు ఏంటంటే మిస్ అయిన ఉదయ్ కిరణ్ మీ రూపంలో మళ్ళీ తిరిగి వచ్చిండనే ఫీలింగ్ ఉందన్న మాకు. సూపర్. మిస్ అయిన ఉదయ్ కిరణ్ ని మీలో చూసుకుంటున్నాం అన్నయ్య మేము ఆడియన్స్ అందరము. థ్యాంక్ యూ తమ్ముడు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. హాయ్ అన్న. తమ్ముడు హాయ్ తమ్ముడు. హాయ్ తమ్ముడు. అన్న ఇంత పేషెన్సీగా, ఇంత హార్డ్ వర్క్గా, ఇంత డెడికేటింగ్ ఎలా అన్న అసలు? ఎలా అంటే ఏం చెప్తాం తమ్ముడు, సినిమా అంటే ఇష్టం, వచ్చాం హ్యాపీగా. అది నిజంగా మీ అందరి అభిమానం, మీరు నా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నేను చేయాలి కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. హాయ్ కిరణ్. హాయ్ అండి. మీ నెక్స్ట్ మూవీలో నాకు ఛాన్స్ ఇస్తారా? హీరోయిన్ గానా? మీతోనే చేయాలని. ఈరోజు చూడండి మీరు, నేను బ్లాక్. అయ్యో తప్పకుండా అండి. ఒకసారి ఆడిషన్ చూసి, అంటే నేను ఆడిషన్ చూసి కాదండి, మా డైరెక్టర్స్ వాళ్ళ ఆడిషన్ చూసి మీరు రికమెండ్ చేస్తే వచ్చేస్తాను మీ హీరోయిన్ గాని. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. బ్రో బ్రో హాయ్. హాయ్ బ్రో. కడప నుంచి వచ్చిన, అంటే లోకలే ఉంటా. సరే ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో, కిరణ్ అన్నకి ఒక మంచి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనమాట. లైక్ ఇప్పుడు వీరసింహారెడ్డి ఎట్లా ఉండే, సో ఇందిరా అట్లా ఒక మాస్, అంటే ఇట్లా మీసం ఇట్లా తిప్పి ఒక రేంజ్ లో మాస్ కల్ట్ ఫిలిం కావాలా బ్రో. అంటే బేస్డ్ ఆన్ రాయలసీమ ఉంటది కదా, ఈ కడప, చిత్తూరు, కర్నూలు, ఈ బ్యాక్ డ్రాప్ లో నువ్వు మాత్రం పక్కా కడపలో తీయాలి. చేద్దాం తమ్ముడు. ఎందుకంటే ఆ పక్క రాయలసీమ, మీరు కడప డిస్టికే కదా, సో అక్కడి నుంచి ఒక పక్క రాయలసీమ ఫిలిం లైక్ అరవింద సమేతలో ఎట్లుంటది ఏంది రెడ్డి అని, సో ఆ టైపు మీరు మూవీ తీయాలని పక్కా కోరుకుంటానా. ఎప్పుడు ఉంటుంది బ్రో? తప్పకుండా చేద్దాం తమ్ముడు. నాకు అరవింద సమేత చాలా బాగా ఇష్టమైన సినిమా, అలాంటి సినిమా ఖచ్చితంగా చేద్దాం. అంటే మీరు మామూలుగా ఆ ఎస్ఆర్ కన్నడంలో ఏందిరో అని వస్తుంది కదా స్టార్టింగ్ లో డైలాగ్, అట్లా ఒక రెడ్డి బ్యాక్ డ్రాప్ అనమాట. చేద్దాం తమ్ముడు, ఖచ్చితంగా చేద్దాం. భారీగా ఉండాలి సార్. చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. హాయ్ అన్న, ఈ పోక్ మీరు అన్ని కొత్త జానర్స్ చేశారు కదా, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మల్టీ స్టార్ ఫ్రమ్ యువర్ సైడ్. మల్టీ స్టార్ చేద్దాం తమ్ముడు. మంచి కథ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. ఎవరితో? ప్రభాస్ గారితోనా? ఖచ్చితంగా అండి. ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేద్దాం. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అన్న
నా పేరు వాల్మీకి, నాది కర్నూలు అన్న. హాయ్ తమ్ముడు. మీ ముందు నీకు ఈ రోజు షూట్ పని చేసుకొని వచ్చిన. ఆ. మీరు ఎంత పెద్ద హీరో అయినా మాతో మీరు ఇలాగే ఉండాలన్న. తప్పకుండా తమ్ముడు. కంపల్సరీ అన్న, మీరు ఎంత పెద్ద హీరో అయినా మాతో ఇలాగే ఉండాలన్న. ఇలాగే ఉంటా తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అన్న కిరణ్ అన్న అన్న ఇక్కడ నేను నీలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. తమ్ముడు. సో నాకు డైరెక్షన్ తెలియదు, బట్ నా దగ్గర నేను పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుని ఒక స్క్రిప్ట్ అయితే చిన్నప్పటి నుంచి రాసుకున్నా. అది ఎలా ఉంటుందంటే హర్రర్ ప్లస్ మాస్ ఆ టైప్లో ఉంటుందన్న. సో నేను ఆ కథ మీకు చెప్తే మీకు అది ఖచ్చితంగా నచ్చుతుందని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో నాకు డైరెక్షన్ తెలియదు, సో స్టోరీ అయితే చెప్తాను. మీరు నాకు ఒక ఛాన్స్ ఇస్తే కనుక స్టోరీ ఒక 30 minutesలో నేను అది కంప్లీట్ చేసేస్తాను. సో అది నేను పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుని నేను రాశాను. సో ఒక 30 minutes మీకు ఉన్న టైంలో ఒక 30 minutes టైం ఇస్తే కనుక నేను చెప్తాను. నాకు డైరెక్షన్ తెలీదు, మీరు నా స్టోరీ నచ్చితే కనుక మీకు నచ్చిన డైరెక్టర్లో ఒకరిని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ మీ మూవీలో ఉంటా. తప్పకుండా తమ్ముడు, ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి విందాం. ఖచ్చితంగా. థ్యాంక్స్ అన్న, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. మీటర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కింద హిట్ అవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. జై హింద్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్నా ఒక్క నిమిషం, ఇందాక ఒక అన్న మల్టీ స్టార్ తీయాలని అన్నారు కదా, ఆ మల్టీ స్టార్ ఏంటంటే మా గోపిచంద్ అన్నతో తీయాలని మా కోరిక అన్న. అయ్యో తప్పకుండా. మా హీరో గోపిచంద్ అన్నతో తీయాలని కోరిక అన్న. తప్పకుండా తమ్ముడు, చేద్దాం. అందరి హీరోలతో చేద్దాం తమ్ముడు, ఇక్కడ చేయడానికే ఉన్నది, వెయిటింగ్ అంతే. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. అన్న ఇక్కడ తమ్ముడు. అన్న నేను మీ మంచి ఫ్యాన్ అన్న. నేను ఫస్ట్ నుంచి మీ మూవీస్ అన్ని ఫాలో అవుతుందా. థ్యాంక్ యూ సో మా మచ్. పాపది కూడా కడపే, ఆమె కూడా మీకు మంచి ఫ్యాన్. ఓ సూపర్. అయితే అన్న మీ ఫస్ట్ ఫిలిం నుంచి ఎక్కడో చోట మాస్ యాంగిల్ కనిపిస్తూ ఉంటది మీ దగ్గర. అంటే మంచి సిటీ హీరో లాగా. రాజా రాణి గారు కొంచెం పల్లెటూరు లాగా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ రూరల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? నేను సినిమా ఒకటి చేస్తాను తమ్ముడు, చాలా అవుట్ అండ్ అవుట్ రూలర్ ఉంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న, మిమ్మల్ని అలా చూడాలని కోరుకుంటున్నా అన్న. అంటే ఏం లుంగి కట్టుకొని చూడాలనుకుంటున్నావా? అవునన్నా అవునన్నా. కడతా, సినిమా మొత్తం లుంగినే కడతా. అన్న మా పాప పేరు ఒకసారి చెప్తారా? చెప్పండి. చారు చిత్ర. ఏంది? చారు చిత్ర అన్న. ఆమెది కూడా కడపే, చారు చిత్ర మా పాప పాప పేరు. అంటే అర్థం కాల, పాప అంటే లవర్. లవర్ కదా, అలా క్లారిటీగా చెప్తాముడు. యా హాయ్ చారు చిత్ర గారు. హాయ్ అండి. హాయ్. థ్యాంక్ యూ అన్న. హాయ్ నా. హాయ్ తమ్ముడు. అన్న ఇప్పుడు కమర్షియల్ అండ్ క్లాసిక్ అన్ని మూవీస్ తీస్తున్నారు. సో నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చేసి వస్తే చేస్తారా? యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదండి. ఆయన గారి సినిమాలో ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా చేస్తాను, మీ అందరికీ తెలుసు, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చూద్దామండి, ఆయన దగ్గర నుంచి ఏమైనా వస్తే చూద్దాం. అన్న ఈ సినిమా 7th డేట్ గురించి నేను ఒకటి చెప్తున్నా. చెప్తాము. 7/4 ప్లస్ మొత్తం టోటల్ అంటే టోటల్ కలిపితే 34 వస్తుంది అన్న. 7, 4 and 23. 7, 4 ఎందుకు వచ్చింది? మంత్ ఏప్రిల్ మంత్ 4 మొత్తం కలిపితే 34. 34 అంటే టోటల్ 6 వస్తుంది. అంటే ఈ సినిమా సక్సెస్ అని మీరు 7th రోజు ఏమన్నా పెట్టారా టైటిల్? నిజంగా ఇంత మ్యాథమెటిక్స్ వచ్చింటే నాకు ఎప్పుడో బాగుపడినాను తమ్ముడు. సూపర్. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6లో సక్సెస్ వస్తుంది, ప్లస్ అబ్బవరంలో ఆ అంటే 6 అలా కూడా ఉంటుంది. థ్యాంక్స్ తమ్ముడు, ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు నా గురించి. నా పదాలలో ఇన్ని ఉన్నాయి, నా పేరులో ఇన్ని నాకు తెలియదు తమ్ముడు. నైస్, థ్యాంక్ యూ. నీ నుంచి మేము నెక్స్ట్ టైం ఓన్లీ హీరోయిన్ లేకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న సినిమాని. సింగిల్ గా ఒక సినిమా కావాలన్న మాకు. ఈ అమ్మాయి చూడు, మళ్ళీ అమ్మాయి ఏమైపోద్ది అమ్మాయి. చేద్దాం అన్న. నా పేరు కార్తిక్. ఇక్కడ కింద నా ముందల. యా హాయ్ కార్తిక్. మీ కింద ఉన్నా కార్తిక్. రూల్స్ రామానుజన్ సినిమా ఎప్పుడు వస్తుంది? అది ఏ జానర్ అసలు నాకు ఇప్పటికి అర్థం కాలేదు. రూల్స్ రామానుజన్ కాదు తమ్ముడు, రూల్స్ రంజన్. రూల్స్ రంజన్. అది ఏ జానర్ మూవీ అసలు నాకు ఇప్పుడు తెలియదు. టీజర్ ఫస్ట్ లుక్ చూసాను తమ్ముడు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మీటర్ అయిపోయి ఇప్పుడు దాని గురించి చెప్పాను అనుకో, మళ్ళీ అసలు వద్దు. ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా? ఈ ఇయరే వస్తుంది. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. రెడ్డి బాబు అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. రాయచోటి నుంచి. హాయ్. నెలట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా బాగున్నారా మన ఊరోళ్ళందరూ? చాలా బాగున్నారు. సూపర్.
మీకు నేను డైహార్ట్ ఫ్యాన్ అన్నా సార్. Thank you, షివరింగ్ కూడా వస్తాను మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ తమ్ముడు. కాకపోతే మన రాయచోట్ పేరు నిలబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా రాయచోటి వాళ్ళందరికీ మనోడని ఇంత బాగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఒక 30K ఉంటుందండి మీ ఊరికి మా ఊరికి, పెద్దకోడి వంటలపల్లికి సంబేపల్లి. ఓ సంబేపల్లి సంబేపల్లి పక్కన. ఓ నైస్ తమ్ముడు. డెలైట్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. అందరూ నన్ను కిరణ్ అని పిలుస్తారన్న. ఓ అందరు కిరణ్ అంటే లుకింగ్ లైక్ కొంచెం అన్నట్టు మా మేనేజర్ అంతా అందరూ కిరణ్ అని పిలుస్తారు. ఓ సూపర్, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ శివ అన్న నా పేరు. హాయ్ శివన్. నేను ఒకరోజు థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు మీరు రివ్యూ కోసం వచ్చారు. ఫోటో దిగాలని ఫిక్స్ అయ్యా నేను. అయితే మీ సెక్యూరిటీ గార్డ్ అతను పక్క దోసేశారు. అప్పుడు అనుకున్నా ఒక రోల్ అన్నా కిరణ్ తో చేయాలని, ఒక ఛాన్స్ ఇస్తారా నాకు? ఇదిగో నా ఇప్పుడు అతని బైక్ పంపిస్తా, నువ్వు తోసే. తోసాడా? అయ్యో సారీ. ఛాన్స్ ఇస్తారన్న, దీనిది ఒక చిన్న రోల్ అన్నా చేయాలని. రోల్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ తమ్ముడు? ఖచ్చితంగా తమ్ముడు, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అయ్యో మూవీ జాబ్ చేస్తుంటే కోడింగ్ అది మానేసి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నా, కానీ ఎవరు లేరు కదా తెలిసిన వాళ్ళు. ఎవరు? నాకు మాత్రం ఎవరు ఉన్నారు తమ్ముడు? ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, మనం మంచిగా కష్టపడితే చాలు. కష్టపడు, ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వండి అన్న. తప్పకుండా తమ్ముడు. అయ్యో నువ్వు ఏదైనా వర్క్ చేసినా కానీ ఏదైనా ఒకసారి చూపించు మన వాళ్ళకి, ఖచ్చితంగా. సరేనా? నేను పర్సనల్గా గుర్తుపెట్టుకుంటాను ఈ మొహం. థ్యాంక్ యూ తమ్ముడు. హాయ్ కిరణ్ సార్. హాయ్ కిరణ్ సార్. సార్ గుర్తుపట్టారా? ఓకే, అంటే లైట్స్ అన్ని మీద పడిపోతున్నాయండి, కళ్ళు కనపడట్లేదు సరిగా. చెప్పండి. యా ఓకే ఓకే. సో ఫస్ట్ నుంచి మేము మూవీస్ చూస్తున్నాం. సార్ కళ్యాణ మండపంలో నేను చిన్న రోల్ చేశాను సాంగ్లో. ఓకే ఓకే. హాయ్ హాయ్ అండి. హాయ్ సార్. సో ఇప్పుడే మీటర్ ట్రైలర్ చూసాం. సో మాస్ డైలాగ్స్ ఇరుకు, ఎమోషన్స్ ఇరుకు, ఫైట్స్ ఇరుకు, అన్ని ఇరుకు, టోటల్ మేటర్ ఇరుకు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. మీరు కూడా థియేటర్లోకి ఇరికిరిగ్గా వెళ్ళండి, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అంత. షూర్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను చాలా కొత్తగా చూస్తారు. ఇప్పటి వరకు మీరు నన్ను స్క్రీన్ పైన చూసింది వేరు, ఈ సినిమాలో చూసేది వేరు. మీకు టీజర్లో ట్రైలర్లో ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మీకు థియేటర్లో మాస్తో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది, గోల గోల ఉంటుంది మొత్తం సినిమా అంతా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హాయ్ అన్న. హాయ్ హాయ్. యా హాయ్ తమ్ముడు. నా మీటర్ ఏ స్పీడ్లో ఉండబోతుంది? ఆన్ అవ్వడమే 100 మీద తమ్ముడు. అంటే మీ మీటరు, మీరు సినిమాకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకళ్ళ మాట నాకు గుర్తొస్తుంది. చేతిలో దీపం లేదు, దారంతా గతుకులు, కానీ గుండెలంట దమ్ముంది. అది మీ సినిమా ప్రస్థానంలో నాకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మీరు వచ్చిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన సినిమా కూడా స్పీడు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఎలా వెళ్తున్నారో బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేస్తారేమో మాకు అనిపిస్తుంది. అంటే ఈ టైటిల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇందాక ఒక బ్రదర్ అడిగారు రాయలసీమ ఆ స్టైల్లో సినిమా చేస్తే బాగుంటుందని. మీరు మొన్న వచ్చిన సినిమా లింగి, కత్తి, ఆ ఎద్దు అన్నీ ఉన్నాయి, ప్లేస్ ఒక్కటే తేడా. కానీ ఈ సినిమా మీటర్ అయితే మాత్రం 500 చూపిస్తుంది. నాకు తెలిసి మీటర్ పేలిపోద్దామని అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడున్న హీరోలకు కూడా ఇన్స్పిరేషన్ అయిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడున్న జనరేషన్కి మీరు అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదంతా మీ సపోర్టే అండి. దాకా మీరు అన్నట్టు చాలా గతుకులు ఉన్నాయి. ఎన్నున్నా ఇంత స్పీడ్గా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని ఇలా వెళ్తామంటే అది 100% మీ అందరి అభిమానమే. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చేసే సినిమాలన్నింటిలో కూడా వల్గర్గా లేకుండా వెనకల్ బెంచ్ అంతా కూడా లేడీస్తో నిండిపోయారంటే మీ మీద అంతా ప్రేమ ఉంది. మొన్న ఇన్స్టా అంతా కూడా షేక్ చేసింది మీ సాంగ్. నిజంగా గర్జన మొదలైందనమాట. థ్యాంక్ యూ అండి. సో మచ్ అండి. అంతే పర్టికులర్గా చాలామంది నేను విన్నాను, చాలామంది అమ్మాయిలు ఎక్కువ మంది అభిమానిస్తారు అదని. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ప్రతి ఒక్క సినిమా మీరు ఇబ్బంది పడకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో థియేటర్లో కూర్చునే అలాంటి సినిమాలే తీస్తాను. 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అంటే నేను ఎప్పుడూ అదే చెప్తాను, కిరణ్ సినిమా అనేది ఎక్కడన్నా గోడ మీద పోస్టర్ చూసినా, ఎక్కడన్నా ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినా, వీడి సినిమాకి ఓ 200-100 రూపాయలు పెట్టెళ్తే వీడు మనల్ని ఎంటర్టైన్ చేస్తాడరా అనిపించేలానే ఉంటాయి సినిమాలు. అలానే ఉండాలి. మీరందరూ ఖచ్చితంగా హ్యాపీగా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని నా సినిమాలు మీరు ఎంజాయ్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే నా సినిమాకి చాలామంది ఫ్యామిలీస్ వెళ్తారు, చాలామంది ఫ్యామిలీస్ ఓన్ చేసుకున్నారు.
థ్యాంక్ యూ. మీటర్ సినిమా కోసం ఒక డైలాగ్ చెప్తాను. చెప్తాం. మ్యాటర్ లేకుండా వస్తే మీటర్ పగిలిపోద్ది. నాకు వార్నింగ్ ఇచ్చినట్టుంది అది. లేదు సార్, మీటర్ సినిమా ఒక డైలాగ్. అన్నా తమ్ముడు. నా ఇక్కడ అన్న తమ్ముడు అడ్వాన్స్ బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. గొంతు పోయింది, ఆర్సీఆర్సీ గొంతు పోయింది. మీది ఎస్ఆర్ కళ్యాణ మండపం సిమ్ ఉంది కదన్న, అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ నేను. నా పేరు కూడా కిరణే. అయ్యో థ్యాంక్ యూ. కిరణ్లు ఎంతమంది ఉన్నారా ప్రపంచంలో? అదే అన్న, ప్రతి ఈవెంట్ కి నేను వస్తున్నాను మీకు. థ్యాంక్ యూ కిరణ్. ఫోటో కోసం అని వస్తున్నా, కానీ ఎవ్వరు ఈ సెక్యూరిటీ గార్లు అందరు తుబ్బేస్తున్నారు. ఎవ్వరు మా వాళ్ళు ఎవరు కూడా అన్న ఒక విషయం అయితే చెప్పనా, నాకున్న పేరే ఏం తెలుసా? ఎప్పుడు అంటే నాకు తెలిసి నేను ఇచ్చిన ఫోటోలు నేను జనాల్ని అంటే నాకు మీరందరూ అయ్యో ఆ మాట అంటుంటే నాకేలాగా ఉంది, ఫస్ట్ ఫోటో నీకే ఇస్తా తమ్ముడు, ఇప్పుడు దిగుతా. థ్యాంక్ యూ అన్న. ఒక రిక్వెస్ట్ అన్న, తమ్ముడు. తెలంగాణ భాషలో ఒక లాంగ్వేజ్ లో ఒక సినిమా తీయాలన్న మీరు. నాకు ఇష్టం అండ్ అది ప్రాపర్ గా నేర్చుకున్నాను కూడా. మంచి రైట్ స్క్రిప్ట్ మాస్ ఉండాలన్న. బాలయ్య బాబు గారు ఎలా తీస్తారో మాస్, జై బాలయ్య అంతే. బాలయ్య బాబు గారు ఒక లుంగి కట్టుకొని అయ్యో ఫస్ట్ సీన్ లో అదే అన్న, లుంగి కట్టుకొని ఫస్ట్ సీన్ లో ఎత్తిన కళ్ళు లాస్ట్ సీన్ వరకు దించడం తాగుతూనే ఉంటాం. అదే అంటున్నా, కత్తులు పట్టుకోవాలి, లుంగి కట్టుకోవాలి, తెలంగాణ యాస ఉండాలన్న. అంతే ఇక ఖచ్చితంగా తమ్ముడు, బరాబర్ చేద్దాం, బరాబర్ చేయాలి. ఎందుకంటే మొత్తం తెలంగాణ మొత్తం షేక్ అయిపోవాలి. ఒకటే మోడల్ తెలంగాణ మోడల్, కిరణ్ మోడల్, తెలంగాణ మోడల్. ఇక్కడ చాలా మందికి ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ నేను ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలిం గచ్చిబౌలి మాట్లాడిన భాషే తెలంగాణ భాష ఫస్ట్. అప్పటికి ఇంకా ప్రాపర్ గా రాదు, ట్రై చేశాను. సినిమా మాత్రం తెలంగాణ సినిమా కావాలన్నా మీ నుంచి. యా తప్పకుండా తమ్ముడు, తప్పకుండా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. నా పేరు సర్దార్ బాలు, నేను రాజంపేట నుంచి వచ్చాను. హాయ్ సర్దార్ బాలు. మీరు ఒకప్పుడు చేసిన ప్లేస్లో ఇప్పుడు నేనున్నాను రాజంపేటలో. ఎందుకంటే మన కళ్యాణ్ బాబు సినిమా వచ్చినప్పుడు మీరు ఎలా అయితే అందరికి చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను అలా చెప్తున్నాను. అంటే మన సినిమా ఎలా ఉంది, అందరు వెళ్ళి చూడండి అని. నేను కూడా మీలాగే యాక్ట్ చేయడానికి వచ్చాను హైదరాబాద్కి, కాకపోతే ట్రై చేస్తున్నాను ప్రజెంట్. మేబీ నేను కూడా మీలా అవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా ఏదైనా ఛాన్స్ ఉంటుందా మీ సైడ్ నుంచి? తప్పకుండా తమ్ముడు, ఏ సపోర్ట్ కావాలనే చెప్పు, తప్పకుండా చెప్పు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. అందరికీ థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. బయట ఇస్తాను, అందరికి బయట ఫోటో ఇస్తాను, బయట ఇస్తాను. థ్యాంక్ యూ అండి, ఇస్తాను తమ్ముడు, ఖచ్చితంగా ఇస్తాను. ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్.